ఒక చిన్న కొంచెం కొంచెం లాస్ట్ పెద్ద దగ్గర 20 మందికి ఏమైందంటే మేము 10 ఏళ్ళ నుంచి సంఘం ఏర్పాటు చేసుకున్నాం. సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితే అందరి అక్కడ కార్పొరేటర్లు మాకు తెలిసి ఎలక్షన్ కోసం వచ్చారు. అయితే అలాగే మేము ఓట్లు వేస్తే మరి మాకు దేవుడు లేడు, మా ఊరు పోవాలంటే ఇబ్బంది అవుతుంది, మాకు దేవునికి జాగేయాలి, మాకు దేవునికి జాగి ఇస్తే అలాగే ఓట్లేస్తామని మేము చెప్పినాం. అక్కడ కాపులు రెడ్డి కాపులు 3 కాపుల వాళ్ళు వాళ్ళకే పోటీ ఉంటుంది. ఆయన కాకపోతే ఏం చేసిండు, మామ అనేటోడు అంతకుముందు సర్పంచ్ చేసిండు. అల్లుడు మామ చేసినాక అల్లుడు ఒకసారి గెలిచిండు, మళ్ళీ గెలిచినాక మళ్ళీ ఇద్దరికి పోటైనాక పాత సర్పంచ్ ఏం చేసినట్టు మనం జాగ్రత్త పెట్టిండు. జాగ్రత్త పెట్టి ఎంఆర్ఆను పిలిచి అంత ఎమ్మెల్యే దగ్గర వేరు. ఎమ్మెల్యే గంగల కమల ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే దగ్గర వేరు. ఎమ్మెల్యే జాగా కావాలంటే చూపెట్టమని చెప్పిండు. చూపెట్టమని చెప్పి పాత సర్పంచ్ తోటి జాగ్రత్త చూపెట్టిండు. చూపెట్టినాక ఒక 6 గుంటలు చూపెట్టిండు. చూపెట్టాక ఆయన సాపు చేసుకొని గుడి కట్టుకొని అని చెప్పి అన్నాక మేము పోయినాం. సాపు చేసినాం, గుడి కడదామని అంత కొద్ది దేవుడిని తీసుకొచ్చి రాత్రి దేవుడిని పెట్టినాం. ఒక వారం రోజులు కథలు చేసినాక తర్వాత వారం రోజులకు అది మళ్ళీ ఈ కొత్త సర్పంచ్ ఏం చేసిందంటే అందరూ మహిళా సంఘాలు అంటే గుడి కట్టేది ఆనాడు అంత చిన్న పెద్ద 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి గుడి మంగళమ్మ గుడి కట్టినాం, గుడి కట్టినాం, కథ చెప్పినాం, కొబ్బరికాయ కొట్టినాం, పూజ చేసినాం. ఇదే నవనూరు గొల్ల తీసుకొచ్చి పూజ చేయించినాం. అంత అయిపోయినాక ఒక 15 రోజులకు ఈ కొత్త ఆయన ఏం చేసి మళ్ళీ కొత్త అంటే ఎమ్మెల్యేకు దగ్గర ఆయన ఏం చేసిండు, లాయర్ కూడా ఏం చేసిండు అంటే మీ అమ్మాయి కుర్మూళ్ళు మళ్ళా కాదని పోయి అక్కడ మన ఊళ్ళో గుడి పెట్టిండు. ఎక్కడికైనా ఊరికి ఒకటి వచ్చిండు, ఇక్కడ ఆయన మొత్తం వచ్చి మన గుడి కప్పు చేసి గుడి పెట్టిండు. ఇప్పుడు ఉంచదు మనం ఆలోచించి ఏం చేయాలంటే మహిళా సంఘాలు వినిపించిండు. మహిళా సంఘాలు వినిపించి ఆ గుడి మొత్తం కూల్చేసారు. గుడి మొత్తం కూల్చేసారు. అయితే మేము పోయి గుడి కూల్చేస్తే పోయి ఆపుదాం కూడా పోతే మీద కేసులు అయితే ఆగుతుంది, ఈ గుడి ఇంకొకటి వదిలిపెడతాం అని చెప్పి వాళ్ళు అక్కడ ఆపేసి మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం అంత వచ్చి ఆయన గుడి గులగొట్టి పట్టుబడి గుడి గులగొట్టారు. గుడి గులగొట్టి 5-6 నెలలు అయితే అది కడ ఆయన కూడా తెలుసు, కానీ ఎంతైతే తెలుసు. మీడియాలో వినిపించారు, వాళ్ళు వినిపించారు కుర్మూలు ఇక్కడ ఒక దొంగతనాలు గుడి పెట్టారు, రాత్రి గుడి పెట్టారు అని చెప్పి పట్టుబడి గుడి గులగొట్టి మళ్ళీ కాడిచ్చారు. మళ్ళీ కాడితే మళ్ళీ 1 లక్ష ఖర్చు పెట్టుకున్నాం. మళ్ళీ 1 లక్ష ఖర్చు పెట్టుకొని మళ్ళీ గుడికి ముక్కుపోయి వచ్చాను. పెద్ద పెద్ద గుళ్ళు ఉంటే బోర్డు అదే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటే ఆ గుళ్ళు పెద్ద పక్కలింగ్ కూడా పక్కలింగ్ తోటి గుళ్ళు తీసి మొత్తం సాపు చేసి 5 కూడా సాపు చేసి ముక్కు వచ్చినాక మళ్ళీ వీళ్ళే మళ్ళీ దూపాలు తీసుకొని మళ్ళీ దర్గా పెట్టారు. మళ్ళీ సాపు చేయడానికి కూడా మన తుమ్మల దేవుని దర్గా పెట్టేసి మళ్ళీ పోలీసులు అదే ఊరు కాపాలు అన్నట్టు మొత్తం వాళ్ళ చేతులే. అటువంటి భూములు కరీంనగర్లో ఒక 100 ఎకరాలు అమ్ముకున్నారు వాళ్ళు భూములు. కానీ మాకు మాత్రం ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం కానీ అక్కడ గుడి అంటే కట్టింది కూరగొట్టదు అది పరంపవ భూమిలో పెట్టాము. ఆనాడు కథలు చెప్తున్నాము, మళ్ళీ వాళ్ళు అమ్ముకున్నారు. దాని మళ్ళీ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే కాకపోతే సర్పంచ్ కాకపోతే ఇప్పుడు కూడా మన జాగ్రత్త నమ్మలేదు. 20 మంది ఉన్నాం, నేనే అక్కడ మళ్ళీ లేదు. మళ్ళీ అది కూడా వాళ్ళే తగ్గిస్తున్నాం. అంటే నాటకం ఏంటంటే అన్న విధానంగా అట్లా తయారయ్యారు. ఎందుకు అట్లా తయారయ్యారంటే మనం మంచిగా లేకనే ఒక లేకనే ఒక్క నిమిషం నీ పేరు చెప్పు. నా పేరు కడాలి కరీంనగర్ జిల్లా. జై కుర్మా. అందరూ దయచేసి